నమస్కారం అండి. నేను డాక్టర్ సుధీర్ అండి. ఎంబీబీఎస్ మెడికల్ గ్రాడ్యుయేషన్ తర్వాత యాక్యుపంక్చర్ టేకప్ చేసి గత 36 సంవత్సరాలుగా నేను యాక్యుపంక్చర్ ప్రాక్టీస్లో ఉన్నాను. యాక్యుపంక్చర్లో నాకు చాలా మంచి రిజల్ట్స్ కనిపించినాయి. బికాజ్ వీ కెన్ ట్రీట్ ద రూట్ కోస్ అని అనిపించింది యాక్యుపంక్చర్లో. రిజల్ట్స్ మంచిగా రావడం వల్ల నేను ఇంకా దాని మీద స్టాండ్ అయి ఉన్నాను. సో యాక్యుపంక్చర్ ఈ 36 ఇయర్స్లో జర్నీలో కూడా నేను యాక్యుపంక్చర్ని వదిలిపెట్టలేకపోయాను. ఎందుకంటే యాక్యుపంక్చర్లో వీ హ్యావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అండ్ వీఆర్ ట్రీటింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ డిసార్డర్స్ విచ్ కెనాట్ బి క్యూర్డ్ విత్ అలోపతి అండి. యాక్యుపంక్చర్ సైన్స్ కి ఎప్పుడో అంటే సైంటిఫిక్ వాల్యూ అంటే మనకు ఎప్పుడో మనం తెలుసుకోగలిగినాము. 2500 సంవత్సరాల క్రితమే ఫాంగ్డీ నైజింగ్ బుక్ లో మనకి ఎన్ని మెరిడియన్స్ ని కరెక్ట్ గా మనకి పిక్చరైజ్ చేసి మనకి బుక్ వెలువడింది. అది ఈచ్ పాయింట్ కి విశిష్టత, దాని థెరపెటిక్ వాల్యూ అంతా మనకి 2 వాల్యూమ్స్ లో రచించబడింది 2500 సంవత్సరాల క్రితమే. కాకపోతే మనం వీ థింక్ దట్ వీఆర్ ఇన్ సైంటిఫిక్ ఎరా. మనం చాలా ప్రగల్భాలు పలుకుతూ మనం సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కావాలి, సైంటిఫిక్ బేస్ కావాలనుకుంటాము. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత యాక్యుపంక్చర్ లో 2 గుణాలు కనుక్కున్నారండి ఆ మెరిడియన్స్. ఒకటి ఏంటంటే అక్కడ సౌండ్ వేవ్స్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి. ఎక్కడైతే మెరిడియన్ టచ్ అవుతుందో ఆ మెరిడియన్ గుండా సౌండ్ వేవ్స్ చాలా ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అవుతాయి. అట్లాగే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కూడా చాలా ఫాస్ట్ గా అక్కడ నుంచి మూవ్ అవుతాయి. దాని పక్కన ఎలక్ట్రికల్ ఇంపల్స్ కొంచెం స్లోగా ఉంటుంది. ఎక్కడైతే మెరిడియన్ టచ్ అవుతుందో అక్కడ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇంకా ఫాస్ట్ గా మూవ్ అవడం చూస్తాము. అట్లాగే ఇంకా యాక్యుపంక్చర్ పాయింట్ దగ్గర, మెరిడియన్ దగ్గర ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఫాస్ట్ గా వెళ్తాయి. ఇంకా యాక్యుపంక్చర్ పాయింట్ దగ్గర ఇంకా ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇంకా ఫర్దర్ లో అవుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ ఇంకా చాలా ఫాస్ట్ గా పాస్ అవుతాయి. ఇట్లాంటి 2 మేజర్ ప్రాపర్టీస్ ఆఫ్ యాక్యుపంక్చర్ మెరిడియన్స్ కనుక్కొని దాన్ని సైంటిఫిక్ గా డెమాన్స్ట్రేట్ చేయగలిగినారు. డైస్ ఇంజెక్ట్ చేసినారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో ఆ క్యూటేనియస్ లేయర్ ఏదైతే ఉందో ఆ మెరిడియన్ కి చాలా థిన్ లేయర్ చూసినారు. డై ఇంజెక్ట్ చేసి చూసినారు ఈచ్ మెరిడియన్. సో సైంటిఫిక్గా ఈచ్ మెరిడియన్ మనం ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనుక్కున్నాం. సో తీరా ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల తర్వాత మనం రీసెర్చ్ చేసి మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం మనం ఈచ్ మెరిడియన్ ఇట్లా కనుక్కున్న మెరిడియన్స్ 2500 సంవత్సరాల బుక్ లో ఏదైతే వెలువడిన బుక్ ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్ మెరిడియన్స్. అంటే ఎప్పుడో వాళ్ళు మన పూర్వీకులు ఎప్పుడో మనకి, మనం సైంటిఫిక్ ఎర్రలో ఉన్నాం అనుకుంటాం కానీ మన పూర్వీకులు మనకంటే చాలా మంచి గొప్ప సైన్స్ అంటే రీసెర్చ్ మోడాలిటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు మనం పెద్ద యుద్ధాలు కూడా మనం గమనించి ఉంటే కనుక మొత్తం అది సంజీవుడు తన యుద్ధం జరుగుతుందంతా తన కళ్ళ ధృతరాష్ట్రుడికి చెప్పే విధానంలోనే మనకి బుక్ అంతా వెలువడింది. అంటే కంప్లీట్ గా మనకు కనిపిస్తుంది అది యుద్ధంలో ఏం జరుగుతుందో కంప్లీట్ గా. అంటే మనం ఇప్పుడు టెలివిజన్ వచ్చింది మనకి, ఇప్పుడు మనం టెలివిజన్ గొప్పగా చెప్పుకుంటాం కానీ అప్పుడు కౌరవులు జన్మ ఎంత ఎట్లా వచ్చింది, కౌరవులు మొత్తం కూడా కుండలో పట్టినారు అంటారు. అంటే ఇది టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఇప్పుడు మనం దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం. సో సైంటిఫిక్ ఎరాలో మనం యాక్చువల్లీ వెనకబడి ఉన్నాం. ఏదేమైనా కానీ ఇప్పుడు మనం తెలుసుకొని ఉన్నది ప్రతి మెరిడియన్, ప్రతి పాయింట్ కూడా వాళ్ళు ఏదైతే వివరించి మనకు దాని గురించి చెప్పినారో అది మనం థియరిటికల్గానే తెలుసుకున్నాము, ప్రాక్టికల్గా తెలుసుకున్నాము, వాళ్ళు సైంటిఫిక్గా కూడా నిర్ధారించబడిందండి. ఈచ్ మెరిడియన్ హ్యాస్ బీన్ నౌ సైంటిఫికలీ డెమాన్స్ట్రేటెడ్. సో యాక్యుపంక్చర్ థెరపీ అనేది కంప్లీట్గా సైంటిఫిక్. దీంట్లో ఇంకా దానికి డౌట్ ఏమీ అవసరమే లేదండి. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఈచ్ డిసీజ్లోకి వెళ్తున్నారు. అది ఎట్లా ఏ పాయింట్ తీసుకొని మనం ట్రీట్ చేయొచ్చు, ఏ పాయింట్ ఎంత డెప్త్లో మనకి అది రిజల్ట్ ఇస్తుందో అట్లాగే ఆ విధమైన రీసెర్చ్ నడుస్తుంది. యాక్యుపంక్చర్ సైన్స్ ఈజ్ సైంటిఫిక్ ఆర్ నాట్ అనేది దట్ ఈస్ బియాండ్ డౌట్ అండి. యాక్యుపంక్చర్ సైన్స్ చాలా 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 సైంటిఫిక్ అన్నట్టుగా ఎన్నో ఎవిడెన్సెస్ మనకి ప్రూవ్ అయిందండి. యాక్యుపంక్చర్ మొత్తం వైద్య విధానంలో మెరిడియన్స్ అనేది మీ ముఖ్య పాత్ర అండి. యాక్యుపంక్చర్ అనేది ఇప్పుడు మనం అంతా ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్, ప్రాణశక్తి కూడా ఒక పైప్ ద్వారా మనకి ఎట్లయితే ఆర్టిరియల్ సిస్టమ్, వెనస్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్ ఉంటుందో అట్లాగే ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ కూడా మన బాడీలో ఉంటుంది. కాకపోతే ఎనర్జీని మనం ట్యాప్ చేయలేం కనుక మనకి అది ఎనాటమికల్ గా కనిపించదు. కాకపోతే ఎనర్జీ మెరిడియన్స్ నేను చెప్పినట్టుగా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో చాలా క్యూటేనియస్ లేయర్ సన్నగా ఉంటుంది. అందుకే దాంట్లో నుంచి ఎలక్ట్రికల్ పల్సెస్ కానీ మళ్ళీ తర్వాత సౌండ్ వేవ్ కానీ సౌండ్స్ కానీ చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతాయి. సో మెరిడియన్స్ అనేవి మనకి బాడీలో 12 pairs ఆఫ్ మెరిడియన్స్ ఉన్నాయి. అంటే 12 జతలు, రైట్ సైడ్ 12, లెఫ్ట్ సైడ్ 12 మెరిడియన్స్ ఉంటాయి. అట్లాగే సెంటర్లో ఫ్రంట్లో ఒక మెరిడియన్, బ్యాక్ నుంచి కూడా ఒక మెరిడియన్ ఉంటుంది. ఫ్రంట్ మెరిడియన్ మనం రెయిన్ మెరిడియన్ అంటాం, బ్యాక్ మెరిడియన్ మనం జియం గవర్నింగ్ వెజల్ అంటాము. అట్లాగే మనకి పైన అప్పర్ లింబ్ లో 3 ఇన్ మెరిడియన్స్, 3 యాంగ్ మెరిడియన్స్, లోవర్ లింబ్ లో 3 ఇన్ మెరిడియన్స్, 3 యాంగ్ మెరిడియన్స్. అంటే టోటల్ గా 12 మెరిడియన్స్ ద్వారా మన ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతా
ఉంటుంది. ఈచ్ మెరిడియన్లో మ్యాక్సిమం ఎనర్జీ ఫ్లో 2 hours ఉంటుందండి. లంగ్ మెరిడియన్స్ మనం ఉదాహరణ తీసుకుంటే కనుక ఆ మెరిడియన్లో ఎనర్జీ 3 to 5 o'clockకి మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుంది, 3 నుంచి 5 వరకు. అట్లా 5 తర్వాత లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. సో ఈ మెరిడియన్స్లో ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా ఈచ్ 2 hours కంప్లీట్ చేసుకొని 24 hours 12 pairs ఆఫ్ మెరిడియన్స్ కవర్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. సో ఈ మెరిడియన్స్ అంటే ఏంటంటే మనకి ఎనర్జీ ట్రాన్స్మిషన్ పైప్స్ అండి. మనకి ఎట్లా ఇది నర్వస్ సిస్టమ్ ఉందో, వీనస్ సిస్టమ్ ఉందో, ఆర్టీరియల్ సిస్టమ్ ఉందో, ఈ ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ గుండా మనకి ఎనర్జీ ప్రవాహం ఉంది, వెళ్తూ దాని కనెక్టివిటీ ఇష్యూ ఉంటుంది. ఈచ్ మెరిడియన్కి సంబంధించి ఒక కనెక్టివిటీ కనెక్ట్ చేస్తూ వెళ్తుంది. దాని ఇన్ యాంగ్ అంటాము. దాని మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అట్లాగే ఫీమేల్ పార్ట్నర్ మేల్ పార్ట్నర్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇట్లా మన బాడీలో 3 ఇన్ మెరిడియన్స్, 3 యాంగ్ మెరిడియన్స్ అప్పర్ లింబ్లో, 3 ఇన్ మెరిడియన్స్, 3 యాంగ్ మెరిడియన్స్ లోవర్ లింబ్లో ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక ఆల్ ఇన్ మెరిడియన్స్ మనకి రెయిన్ మెరిడియన్లో కలుస్తాయి, ఆల్ యాంగ్ మెరిడియన్స్ మనకి డి మెరిడియన్లో కలుస్తాయి. సో ఈ సిస్టమ్ ఆఫ్ మెరిడియన్ అంటే ఈ ఎనర్జీ పాత్వేస్ని మనం మెరిడియన్స్ అంటాము. ఇవి మనం సైంటిఫిక్గా ఎప్పుడో డెమాన్స్ట్రేట్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఈచ్ మెరిడియన్ని మనం ట్రేస్ చేస్తూ మెరిడియన్లో బ్లాక్ ఉంటే కనుక ఏం డిసీజ్ వస్తుంది మనకు అనుకోవచ్చు. ఈ పర్టికులర్ ఈ డిసీజ్లో ఏ మెరిడియన్స్ ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఆ మెరిడియన్ సిస్టమ్ బేస్ మీదనే మొత్తం అక్యుపంక్చర్ ఉంటుంది. అంటే ఎనర్జీ ప్రవాహం, ప్రాణశక్తి ప్రవాహం ఈ మెరిడియన్ గుండా మనం ఈచ్ సెల్కి మనకి ట్రాన్స్మిట్ అవుతుంది బాడీ లోపల. నిజానికి అక్యుపంక్చర్ మన హిస్టరీ ప్రకారం నలంద యూనివర్సిటీలో మనం రీసెర్చ్ చేసి మనం బుక్స్ చూస్తే కనుక 7,000 సంవత్సరాల క్రితం నుంచి మనం అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ మనం చేస్తున్నట్టుగా ఉంది. జీవకుడు ఒక పెద్ద శాస్త్రవేత్త. తను ఆయుర్వేద ప్రాక్టీషనర్స్తో పాటు అక్యుపంక్చర్ చాలా క్షుణ్ణంగా నేర్చుకొని సుమారు 16 మంది ఋషులకు ఈ వైద్య విధానాన్ని నేర్పించాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లాగే బుద్ధుడు కూడా ఈ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేసినారని, బుద్ధుడికి కూడా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేసినారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో బుద్ధిజం ద్వారా యాక్చువల్లీ అక్యుపంక్చర్ చైనాకి వెళ్ళింది. అక్కడ దే హ్యావ్ గివెన్ దేర్ ప్యాట్రనేజ్ అండ్ డెవలప్ ఇట్ యాజ్ దేర్ సైన్స్. మనమేమో మర్చిపోయాం, వాళ్ళు దాన్ని ప్యాట్రనేజ్ చేసుకొని డెవలప్ చేసుకున్నారు. నిజానికి యాక్చువల్లీ మన ఒరిజిన్ చూసుకుంటే కనుక సుమారు 7,000 సంవత్సరాలు, వాళ్ళు 2,500 సంవత్సరాల నుంచి యాక్యుపంక్చర్ మా దగ్గర ఉందన్నట్టుగా మాట్లాడతారు. బట్ యాక్యుపంక్చర్ నిజానికి మన దగ్గర 7,000 సంవత్సరాల ముందు నుంచి కూడా యాక్యుపంక్చర్ భారతదేశంలో ఉందని, భారత సంస్కృతిలో అదొక భాగం అని మనకి ఎన్నో గ్రంథాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా మనం నలంద యూనివర్సిటీకి వెళ్తే కనుక ఇట్లాంటి అతి ప్రాచీనమైన బుక్స్లలో మనకి యాక్యుపంక్చర్ విశిష్టత తెలుస్తుంది. యాక్యుపంక్చర్ ఎప్పుడో మనం చాలా సంవత్సరాలు, చాలా ఇయర్స్ టుగెదర్ మనం యాక్యుపంక్చర్ వైద్య విధానంతో మనం లబ్ధి పొంది ఉన్నాం ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకొని మన గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని రికగ్నైజ్ చేసి అక్యుపంక్చర్ని మళ్ళీ వెలుగులోకి తేవడానికి ట్రై చేస్తాను. అక్యుపంక్చర్ వైద్య విధానం ఇది మనకు చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి అతి ప్రాచీనమైన వైద్య విధానం అయినప్పటికీ కూడా మనం కంప్లీట్గా సప్రెస్ చేయబడింది ఈ సైన్స్ మన దగ్గర అయితే. అండ్ చైనాలో దే హ్యావ్ డెవలప్డ్. అక్కడ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉండే అంటే వాళ్ళు కూడా అక్యుపంక్చర్ని కొంచెం సీరియస్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వన్ కింగ్ వాజ్ డీథ్రోన్డ్ బై మిలిటెంట్స్. వాళ్ళు ఆ రాజుని ఓడగొట్టేసి వాళ్ళు ఆ రాజ్యాన్ని ఏలడం స్టార్ట్ చేస్తే రాజు ఆయన దగ్గర అనుచరులు కొంతమంది అక్కడ నియర్ బై ఫారెస్ట్ లోపల వాళ్ళు ఉండి వాళ్ళు మెల్లిమెల్లిగా ఆ కంట్రీ పీపుల్ని మెల్లిమెల్లిగా వాళ్ళు కలిసి లోపలికి వాళ్ళు మళ్ళీ ఒక ఆర్మీని తయారు చేసుకున్నారు. ఈ ప్రక్రియ జరగడానికి 6 to 8 months పట్టింది. ఈ 6 to 8 months కూడా వాళ్ళు కొన్ని వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అక్యుపంక్చర్ పాయింట్స్ వాళ్ళకి హెల్ప్ చేసినాయి అంటారు. సో వాళ్ళు వెళ్ళి మందులు తీసుకోలేరు. వాళ్ళు అప్పుడు హర్బ్స్ బాగా ఫేమస్ చైనాలో. బట్ వాళ్ళు వెళ్ళి ప్రపంచంలోకి వాళ్ళ దేశంలో వెళ్ళి మందులు తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు కనుక వాళ్ళు నిగూఢంగా ఉన్నారు కనుక వాళ్ళు కంప్లీట్గా ఈ అక్యుపంక్చర్ పాయింట్స్ తోటి వాళ్ళు సర్వైవ్ అయ్యి వాళ్ళు ది కుడ్ గ్యాదర్ సో మెనీ పీపుల్ అండ్ సడన్గా వాళ్ళు అటాక్ చేసి మళ్ళీ దే హ్యావ్ డీథ్రోన్డ్ అండ్ దిస్ పర్టికులర్ కింగ్ అగైన్ మళ్ళీ రాజు అయినాడు. సో ఆ రాజు అయిన తర్వాత తను అక్యుపంక్చర్ రిజల్ట్స్ కళ్ళారా చూశాడు కనుక అక్యుపంక్చర్ని ఎట్లయినా
వాళ్ళ వాళ్ళ దేశం మొత్తం మీద ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చెప్పేసి తాపత్రయంతో ఆయన ఎన్నో విధాలుగా చేయూతనిచ్చి దాన్ని పైకి తీసుకొచ్చినాడు. యాక్యుపంక్చర్ వైద్య విధానం యాక్చువల్లీ మన ప్రపంచంలోకి అంటే మీరు అన్నట్టుగా ఎందుకు ఇంత మంచి సైన్స్, ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చే సైన్స్ ఇంకా ప్రాచుర్యానికి రాలేదండి. నిజానికి యాక్చువల్లీ యాక్యుపంక్చర్ వైద్య విధానం ఈ 3-4 సంవత్సరాల డికేట్స్ నుంచి మనకి బయటకు వచ్చిందండి. ప్రెసిడెంట్ నిక్సన్ తన అనుచరుడితోటి చైనాకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. తను చైనాలో ఉన్నప్పుడు వాళ్ళ అసిస్టెంట్కి అపెండిసైటిస్ అయింది. అపెండిసైటిస్ అయినప్పుడు ఇమీడియట్గా వీళ్ళు ఆపరేషన్ చేయలేదు. యాక్యుపంక్చర్ తోటి వాళ్ళు అపెండిసైటిస్ నయం చేయగలిగినారు, కంప్లీట్ గా తనని క్యూర్ చేయగలిగినారు. సో అది ప్రెసిడెంట్ నిక్సన్ ఫ్యాసినేట్ అయినాడు ఆ రిజల్ట్స్ చూసి, యాక్యుపంక్చర్ రిజల్ట్స్ చూసి. వాళ్ళు మళ్ళీ అమెరికాకు వచ్చిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి ఇది చాలా బ్రహ్మాండమైన వైద్య విధానం, ఇది నేను కళ్ళారా చూసినాను, అక్కడ పబ్లిక్ పీపుల్ మంచి కావడం, అట్లాగే స్టెంట్కి కూడా అపెండిసైటిస్ అయితే ఇమీడియట్గా సర్జరీ చేస్తాం, కానీ వితౌట్ ఎనీ సర్జరీ వాళ్ళు మంచి చేయగలిగినారు. ఈ వైద్య విధానం ప్రపంచానికి తెలియాలి అని డబ్ల్యూహెచ్ఓని రిక్వెస్ట్ చేసి ఇది ఎట్లయినా చైనా నుంచి బయటికి తీసుకురండి అంటే డబ్ల్యూహెచ్ఓ హ్యాస్ రిక్వెస్టెడ్ చైనీస్ గవర్నమెంట్ దే హ్యావ్ అంటే వాళ్ళు అబ్లై చేసి వాళ్ళు చాప్టర్స్ మనకి ప్రపంచానికి అందించి. ఇదంతా జరిగింది నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో. అట్లా ఒక 3-4 డికేట్స్ గడిచిపోయినాయి అనుకోండి. తర్వాత కూడా యాక్యుపంక్చర్ వాళ్ళు సబ్జెక్ట్ అయితే ఇచ్చినారు, కానీ టీచింగ్ చేసేవాళ్ళు మనకు చాలా కష్టంగా మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఓన్లీ థియరీ వస్తే లాభం లేదు కదా. ఎందుకంటే దానికి రెండు రీజన్స్. ఇదంతా అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ చైనాకి వెళ్ళినప్పుడు తన అసిస్టెంట్తో పాటు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ అసిస్టెంట్కి అపెండిసైటిస్ అయింది. అపెండిసైటిస్ అయినప్పుడు చైనా వాళ్ళు దానికి యాక్యుపంక్చర్ పాయింట్స్ రిజల్ట్ ఇవ్వగలిగినారు. సో ప్రెసిడెంట్ నిక్సన్ ఫ్యాసినేట్ అయినాడు. అక్కడ యాక్యుపంక్చర్ రిజల్ట్స్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ రావడం చూసినాడు ఆయన. తిరిగి ఆయన అమెరికాకు వచ్చేసిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి ఇది చాలా బ్రహ్మాండమైన థెరపీ, ఇది ప్రపంచానికి అంతా తెలియాలి, ఈ సైన్స్ని ఎట్లాగైనా అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రపంచానికి అందించాలని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చైనా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అప్లై చేసి మనకి యాక్యుపంక్చర్ని అందించినారు. సో ఇది ఒక 4 డికేట్స్ క్రితం ప్రెసిడెంట్ నిక్సన్ గారు, అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ గారు తలుచుకున్నాడు కనుక, రిజల్ట్స్ చూసినాడు కనుక ఇది బయటకు వచ్చింది. కాకపోతే ఆ డికేట్ కూడా అట్లాగే ఎందుకు గడిచిపోయింది అంటే ప్రాపర్గా నేర్పించే వాళ్ళు లేకుండా. ముఖ్యంగా 2 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే చైనా రిపబ్లిక్ కంట్రీ, అంటే అది మనకి ఈజీగా యాక్సెసిబిలిటీ లేకుండే ఆ రోజుల్లో. తర్వాత సెకండ్లీ ఏంటంటే చైనా లాంగ్వేజ్ వాజ్ ఏ బిగ్ బ్యారియర్. వాళ్ళు చైనా లాంగ్వేజ్ తప్పితే వేరే లాంగ్వేజ్లో మాట్లాడేవారు కదా అప్పట్లో. సో ఈ 2 వాజ్ ఏ మేజర్ కన్సర్న్స్. అక్కడికి వెళ్ళి ఉండడానికి ప్రాబ్లమే, నేర్చుకోవడానికి భాష అడ్డం వచ్చేది. సో అట్లా ఒక డికేట్ గడిచిపోయి ఉంటుంది. కాకపోతే చైనా వాళ్ళు వరల్డ్ ట్రేడ్కి ఎప్పుడైతే ఓపెన్ అయినారో వాళ్ళు కూడా కొంచెం ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా స్టార్ట్ చేసినారు. అప్పటి నుంచి కొంచెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఈ థెరపీలో మనకి ఒక స్టెప్ ముందుకు వచ్చింది. ఇది ఇంచుమించు ఒక 3 డికేట్స్. ఈ 3 డికేట్స్లో యాక్యుపంక్చర్ హ్యాస్ ఫ్లేర్డ్ అప్ ఇంటూ, అంటే లావాగ్ని లాగా మనకి, అంటే అంత మంచి చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి యాక్యుపంక్చర్లో. ఈ 3 డికేట్స్లోనే ఎక్కువ ఈ 4 డికేట్స్లోనే యాక్యుపంక్చర్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ రోజుకి 183 కంట్రీస్ యాక్యుపంక్చర్ని కంట్రీలో ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే యాక్యుపంక్చర్ ఎంత తొందరగా యాక్చువల్లీ ప్రజల్లోకి వెళ్ళిందో మనం గమనించాలి. యాక్యుపంక్చర్ చాలా స్లోగా ప్రొపగేట్ అవుతున్నది కాదు, వైల్డ్ ఫైర్ లాగా ప్రొపగేట్ అవుతుంది. నౌ దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్. ఒక 4 డికేట్స్ బ్యాక్ టిప్ చైనాలో ఉన్న యాక్యుపంక్చర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 183 కంట్రీస్లో యాక్యుపంక్చర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. నౌ దిస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద సెకండ్ place. Allopathy acupuncture is the best therapy being practiced throughout the world. సో చాలా ఫాస్ట్గా యాక్చువల్లీ యాక్యుపంక్చర్ ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది. ఆఫ్ ఆల్ ద థెరపీస్, ఆఫ్ ఆల్ ద ఆల్టర్నేటివ్ థెరపీస్, యాక్యుపంక్చర్ ఈస్ కమింగ్ ఇన్ టు లైమ్ లైట్ బికాస్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్స్. చాలా చక్కటి రిజల్ట్స్ యాక్యుపంక్చర్ రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తుంది కనుక ఇంత అతి త్వరగా ఎన్ని సంవత్సరాల లోపే మనం ప్రపంచవ్యాప్తంగా యాక్యుపంక్చర్ ఇంత విశిష్టంగా ఆదరింపబడడం మనం చూస్తూ ఉన్నాం. అలోపతి డాక్టర్గా నేను అలోపతిని డిఫెండ్ చేస్తే ఎంతో చెప్పొచ్చు. అలోపతి దట్ ఈస్ ఎ గ్రేట్ సైన్స్, కాదని కాదు. కాకపోతే వెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్ మై మెడికల్ కాలేజ్, నేను గాంధీ మెడికల్ కాలేజ్ చేసిన, వెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్ మై గాంధీ మెడికల్ కాలేజ్, నాకు మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయినప్పటి నుంచే కొన్ని క్వరీస్ ఉండే. బై ద టైమ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హౌస్ సర్జన్సీ, ఆ క్వరీస్ అన్ని కూడా కాంక్రీట్ అయినాయి. నా ఫీలింగ్ ఏంటంటే అలోపతిలో ఎన్నో లాక్యునస్ ఉన్నాయి. అవి అట్లాగే మనం కవర్ చేస్తూ మనం
ముందుకెళ్ళిపోతా ఉన్నా. సైన్స్ ఈజ్ బీయింగ్ వెరీ వెరీ ఫాస్ట్లీ అడ్వాన్స్. అది చాలా మైక్రో సిస్టమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అదంతా ఒక ఎత్తు అయితే ఆ లాక్యూని అట్లాగే వండిపోయి మనకి ఆ గ్యాప్ చాలా పెద్దగా అవుతా వచ్చింది. ఆ గ్యాప్స్ గమనిస్తే కనుక మేము హౌస్ సర్జన్స్ చేసే అయిపోయే లోపల అవన్నీ కాంక్రీట్ అయినాయండి నా ఐడియాస్ అన్ని. నా ఉద్దేశం ప్రకారం అలోపతిలో వీఆర్ గివింగ్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఫర్ సో మెనీ డిసార్డర్స్ అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. అది వదిలేస్తే, సర్జరీ వదిలేస్తే మెజారిటీ ఆఫ్ ద డిసార్డర్స్ వీఆర్ ట్రీటింగ్ అట్ ద సిమ్టమాటిక్ లెవెల్. అంటే డయాబెటీస్ అనండి, హైపర్ టెన్షన్ అండి, హైపోటెన్షన్ అండి, థైరాయిడ్ అండి, హైపోథైరాయిడిజం, అస్తమా, అలర్జీ, ఈవెన్ ఆర్థరైటిస్ని కూడా వీఆర్ గివింగ్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే క్యూర్ దిశగా మనం ఏమీ చేయలేని పరిస్థితి. అలా డయాబెటీస్ మెడిసిన్స్ వాడుతున్నా లైఫ్ లాంగ్ వాడాలి, హైపర్ టెన్షన్ వాడుతున్నా లైఫ్ లాంగ్ వాడాలి. ఎందువల్ల? బికాస్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ద రూట్ కాజ్, వీఆర్ ఓన్లీ సిమ్టమాటికల్లీ సప్రెసింగ్ ద సిమ్టమ్స్. ఇది నా మైండ్లో కంప్లీట్గా కాంక్రీట్ అయింది. అందుకనే ఐ థాట్ దట్ వీ హ్యావ్ టు, ఇంకా మనం ప్రజలకి మంచి చేయాలనుకుంటే దేర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్ దట్ ఐ హ్యావ్ టు డూ అని చెప్పేసి నా మైండ్లో ఉండింది స్టార్టింగ్ నుంచి. అందుకనే నేను వెతకగా నాకు యాక్యుపంక్చర్ ఒక లైన్ దొరికింది. యాక్యుపంక్చర్ గురువుగారు పివి లోహియా గారి క్లాసెస్ అటెండ్ చేసిన తర్వాత డెఫినెట్గా తనకు కూడా ఆయన కూడా అలోపతి డాక్టర్, తను కూడా లైక్ చేసినారు. మా ఐక్యూ ఇద్దరివి కలిసినాయి కనుక నేను ఒక మంచి స్టూడెంట్గా ఆయనకి కనిపించాను. అండ్ అక్యుపంక్చర్లో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగా రిజల్ట్స్ చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆల్ మై క్వరీస్ ఇన్ మెడికల్ లైఫ్, మెడికల్ కాలేజ్ లైఫ్లో అవన్నీ కూడా నేను ఇక్కడ క్లారిఫై చేసుకోగలిగినాను. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అక్యుపంక్చర్. అంత డెప్త్ ఉన్న సైన్స్ యాక్చువల్లీ ఇది. అలోపతిలో ఎన్నో క్వరీస్ క్లారిఫై కాలేదు. మెజారిటీ ఆఫ్ ద డిసార్డర్స్లో మనం టియాలజీ అన్నోన్ అంటాము, అందుకే స్టీరాయిడ్స్ అవి ఇస్తాము. అండ్ తెలిసిన డిసార్డర్స్ కూడా ఇప్పుడు హెడేక్ అంటాము, సెరోటోనిన్ లెవెల్స్ అంటాము, మోకాళ్ళ నొప్పులు అంటాము, డీజనరేటివ్ ప్రాసెస్ అంటాము, ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అంటాం. కానీ ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ పెయిన్ వచ్చినా కానీ మళ్ళీ అదే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. సో వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్? ఓన్లీ వీఆర్ సప్రెసింగ్ ద పెయిన్. వెదర్ వీఆర్ ఇంక్రీజింగ్ ద సెరోటోనిన్ లెవెల్స్, వీఆర్ సప్రెసింగ్ ద డిజనరేటివ్ ప్రాసెస్, వీఆర్ సప్రెసింగ్ ఆస్టియోఫైట్స్. లేదు, అదే పెయిన్ కిల్లర్ ఇస్తాం. ఎవరైనా ఇంటెలిజెంట్ పేషెంట్ నన్ను అడిగితే నేనేం చెప్పే పరిస్థితిలో లేదు. నేను 5 years థియరీ చదివినా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కానీ, సూపర్ స్పెషాలిటీ చేసినా కానీ నా దగ్గర ఆన్సర్స్ లేవు అట్లాంటి సింపుల్ క్వశ్చన్స్, బికాస్ అదే జరుగుతూ ఉంది. సో అక్యుపంక్చర్లో నో ఐ కెన్ టెల్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ నీ బాడీలో ఏం జరుగుతుందో, నేను ఎందుకు ఆ పాయింట్స్ నేను స్టిమ్యులేట్ చేస్తున్నాను, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అందుకే నేను క్యూర్ చేయగలుగుతున్నాను మెజారిటీ ఆఫ్ ద డిసార్డర్స్. సో చక్కటి రిజల్ట్స్ అక్యుపంక్చర్ కనిపిస్తోంది. మీరు అడిగిన ప్రశ్నకి మనం డైవర్ట్ అవుతున్నాము. అక్యుపంక్చర్ థెరపీ కెన్ బి కంబైన్డ్ విత్ ఎనీ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. మనం సపోజ్ ఒక చాలా అక్యూట్ పెయిన్తో వస్తున్నాడు, అక్యూట్ పెయిన్కి కూడా యాక్చువల్లీ యాక్యుపంక్చర్ ఎంత త్వరగా ఈ 30 yearsలోనే ఇంత ప్రపంచవ్యాప్తంగా పాకడానికి రీజన్ బెస్ట్ అనల్జెసిక్ పాయింట్స్ ఉన్నాయి మనకి. నొప్పి తగ్గించే గుణం యాక్యుపంక్చర్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ యాక్యుపంక్చర్లో. మనం ఎట్లాంటి క్యాన్సర్ పెయిన్ కూడా మనం తగ్గించే అవకాశం ఉంది. అనల్జెసిక్, పోటెంట్ అనల్జెసిక్ ఎఫెక్ట్ ఉంది కనుక మనం అనల్జీసియా అంటాము. యాక్యుపంక్చర్ అనల్జీసియా అంటే అనస్థీషియా ఇవ్వకుండా యాక్యుపంక్చర్ పాయింట్స్ తోటి మనం సర్జరీస్ చేయొచ్చు. అంటే సర్జన్ కెన్ ఓపెన్ ఎనీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ కూడా ఓపెన్ చేసి కొన్ని యాక్యుపంక్చర్ పాయింట్స్ తోటి వితౌట్ ఎనీ అనస్థీషియా. అంత పోటెంట్ అనల్జెసిక్ పాయింట్స్ ఉన్నాయి. సో స్టిల్ మనం ఎప్పుడైనా అవసరం ఉంది అంటే ఏదైనా థెరపీలో బెనిఫిట్ అవుతుంది. సపోజ్ బ్రోంకియల్ అస్తమా మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం, దానికి హోమియోపతి పనిచేస్తుంది అంటే వీ కెన్ డెఫినెట్లీ అడాప్ట్ ఇట్. మనం ఆయుర్వేదిక్ పైల్స్కి పనిచేస్తుంది అంటే వీ కెన్ డెఫినెట్లీ అడాప్ట్ ఇట్. లివర్కి మనకి ఆయుర్వేదిక్ బాగా పనిచేస్తుంది అంటే వీ కెన్ డెఫినెట్లీ యాడ్ ఆన్. కానీ యాక్యుపంక్చర్ యాజ్ సచ్ కెన్ రూల్ ఆల్ దీస్ థింగ్స్. యాక్యుపంక్చర్ వాడిన తర్వాత ఏ థెరపీ అవసరం లేదు. బట్ ఇఫ్ పర్టికులర్ డాక్టర్ ఆర్ పేషెంట్ అంటే ఆయన ఫీలింగ్ ఇటో తనకి ఆ టాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్ వస్తుందంటే వై నాట్? బికాస్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మెడిసిన్ హియర్. మనం ఎటువంటి మందులు అక్యుపంక్చర్లో ఇవ్వట్లేదు. మనం ఓన్లీ నీడిల్స్ పెట్టి కానీ, అక్యుప్రెషర్తో కానీ, మనం ఆక్సిబ్యూషన్తో కానీ మనం ఆ పాయింట్ని స్టిమ్యులేట్ చేసి ఎనర్జీని పునరావృతం చేస్తూ మనం డిసీజ్ తగ్గిస్తున్నాం కనుక ఎటువంటి మందులైనా వాడవచ్చు. నేను నా అలోపతి ప్రాక్టీస్లో అక్యుపంక్చర్ని ఎప్పుడు జత చేయలేదు, అక్యుపంక్చర్ ప్రాక్టీస్లో అలోపతిని ఎప్పుడు జత చేయలేదు. బట్ డెఫినెట్లీ వీ కెన్ యూజ్, నో హార్మ్ ఇన్ యూజింగ్, బికాస్ టెంపరరీ అని తెలిసినా కానీ అలోపతి డ్రగ్స్ మనకి టెంపరరీ రిజల్ట్స్ ఇస్తాయి అని తెలిసినా కానీ అప్పుడు సమ్ టైమ్స్ దే హ్యావ్ టు బి ఆ టెంపరరీ రిజల్ట్ అయినా ఆ పేషెంట్ ఇక్కడ దాకా రావడానికైనా కానీ ఉపయోగపడుతుంది.
సో డెఫినెట్లీ వీ కెన్ యాడ్ ఆన్. కానీ acupuncture థెరపీ కెన్ ఇండిపెండెంట్లీ ట్రీట్ ఆల్ టైప్ ఆఫ్ డిసార్డర్స్ ఇఫ్ acupuncture ఈస్ డన్ ఎట్ 5 ఎలిమెంట్ లెవెల్. తప్పకుండా acupunctureలో మనం అన్ని టైప్స్ ఆఫ్ డిసార్డర్స్ వితౌట్ ఎనీ మెడికేషన్ మనం ట్రీట్ చేసే అవకాశం ఉందండి. acupuncture యాజ్ ఏ హోల్ ఈజ్ ఎనీ టైమ్ బెటర్ అండి. ఇఫ్ యూ కెన్ ట్రీట్ అక్యుపంక్చర్ తోటే మనం ట్రీట్ చేయగలిగితే. అండ్ ఇంకా అక్యుపంక్చర్లో ఎంత మోడర్నైజేషన్ అయిపోయిందంటే మీ నీడ్ నాట్ నో యూస్ 20 నీడిల్స్ 30 నీడిల్స్ 40 నీడిల్స్ ఇనీషియల్గా అట్లా అంటే ఎక్కడైతే ఆషీ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెడుతూ వచ్చినాము. కానీ ఇంకా సైన్స్ డెప్త్లో పోతా ఉంటే మినిమం నీడిల్స్ 4 నీడిల్స్ 1 నీడిల్ 2 నీడిల్స్ తోటి కూడా మనం అక్యుపంక్చర్ని క్యూర్ చేసే అవకాశం ఉంది. అక్యుపంక్చర్తో తన డిసీజ్ లాంగ్ లాస్టింగ్ ఎప్పటి నుంచో పేరుకుపోయిన డిసీజ్ని మనం క్యూర్ చేసే అవకాశం ఉంది. సో అట్లా మోడర్నైజ్ అయితే వస్తుంది. అక్యుపంక్చర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు దట్ లెవెల్, అంత డెప్త్లోకి వెళ్తూ ఉంది. బట్ స్టిల్ ఇఫ్ యూ సే ప్రతి థెరపీకి దానికి వాల్యూ ఉందండి. ప్రతి థెరపీ అట్లనే అక్యుపంక్చర్ 100% అలోపతి 0% అట్లేం కాదు. ఒక పర్టికులర్ పేషెంట్కి తనకు ఏ థెరపీ ఏ ముందుతో నయం అవుతుందో అదే తనకి 100% వైద్యం అండి. సో అక్యుపంక్చర్ కెన్ బి కంబైన్డ్ విత్ అలోపతి, అక్యుపంక్చర్ కెన్ బి కంబైన్డ్ విత్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ కెన్ బి కంబైన్డ్ విత్ హోమియోపతి ఆర్ యునాని. హోమియోపతి మెడిసిన్స్ కరెక్ట్గా ఇచ్చి మనం ఒకటే డోస్ ఇచ్చి 15 days వరకు వెయిట్ చేసి మన లోపల అక్యుపంక్చర్ చేయడం అట్లా రిజల్ట్స్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇవ్వచ్చు. అంటే హోమియోపతి అడ్వాంటేజ్ విత్ అక్యుపంక్చర్ డెఫినెట్లీ ఇట్ విల్ డెఫినెట్లీ వర్కౌట్. అట్లాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తూ మనం ఎన్నో డిసీజ్ మనం క్యూర్ చేస్తాం. మన సంస్కృతి అది. మనం కాకపోతే వాత పిత్త కఫ 3 పల్సెస్ మనం కరెక్ట్గా చూసి మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే అది దాని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి, అక్యుపంక్చర్ అడ్వాంటేజ్ దానికి ఉంటాయి.